బైబిల్లో కీర్తనలు 6వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అని దావీదు భక్తుడు రాయడం చూడవచ్చు. ఈరోజు మీరు ఏదైనా శ్రమను బట్టి కష్టాన్ని బట్టి రోధిస్తూ ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానితో ప్రారంభిద్దామా? బైబిల్లో 6వ కీర్తనను రచించింది దావీదు భక్తుడు. తన కష్టంలో బాధలో ఉండగా ఇతడు దీన్ని రోధిస్తూ రచించాడు. అందుకే 1 నుంచి 7వ వచనాల మధ్య కృషించి ఉన్నాను, నా ప్రాణం అదురుచున్నది, నేను అలసి ఉన్నాను, నా కన్నులు గుంటలు పడుతున్నాయి అంటూ రాయడం గమనించవచ్చు. మనందరికీ దావీదు భక్తుని జీవిత వృత్తాంతం బాగా తెలుసు. గొర్రెల కాపరిగా ఉన్నది మొదలు ఇశ్రాయేలు రాజ్యానికి మహారాజు అయ్యాక కూడా ఇతడు ఎన్నో శ్రమలు నిందలు అనుభవించాడు. అందుకే ప్రతి శ్రమలో దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. అందుకే తన మొరను వినే అదే దేవుని సన్నిధిలో తన కష్టాన్ని బట్టి దావీదు రోధించగా కీర్తనలు 6వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు తనకు జవాబిచ్చేశాడు అని ఆ ప్రార్థనలోనే జవాబును పొందుకుని దానిని మనకు వివరిస్తున్నాడు. నా దేవుడు నా కన్నీరు చూశాడు, నా మొర విన్నాడు, వినడం మాత్రమే కాదు అంగీకరించాడు అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత ధన్యత కదా! మన దేవుడు కేవలం ప్రార్థన వినేవాడు మాత్రమే కాదు, వాడికి జవాబులు ఇచ్చేవాడు కూడా. అందుకే అంటున్నాడు కీర్తనలు 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పటి వరకు నేను పరిగెత్తాను కానీ ఇప్పుడు నా దేవుని చేరాక నన్ను చూసి నా శత్రువులు పరిగెడుతున్నారు, అదిరిపడుతున్నారు అని చెప్పి అంటున్నాడు. అవును, మనకు ఎంత కష్టం ఉన్నా మన పరమ తండ్రి చెంతకు చేరితే ఆయన మనల్ని ఓదారుస్తాడు, సేద తీర్చి ఆదరిస్తాడు. ఇట్టి గొప్ప దేవుని కలిగిన మనం ఎంతైనా ధన్యులం కదూ. అందుకే నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.